Very good evening. Welcome to Sports Debate. Nenu Sunil. So match number 25 in IPL season 18. So ఈ సీజన్లో 25th మ్యాచ్ దాకా వచ్చేసాం. సో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, ఈ రెండు టీంలు తలపడబోతున్నాయి. వరుస పరాజయాలతో ఉన్న చెన్నై అలాగే రెండు ఓటములతో ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్తో తలపడబోతున్న క్రమంలో అసలు రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు ఆట తీరు ఎలా ఉండే అవకాశం ఉంది, ఇద్దరు గేమ్స్ స్పిరిట్ ఎలా ఉంది, అలాగే ఇద్దరు టీమ్స్ యొక్క పవర్ ఆన్ పేపర్ ఎలా ఉంది, అలాగే హెడ్ టు హెడ్ చూసుకుంటే ఎలా ఉంది, ప్రీవియస్ మ్యాచెస్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తున్నాయి, ఇవన్నిటి గురించి ఈరోజు మాట్లాడదాం. వెంకటేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు దీని గురించి చర్చించడానికి. వెంకటేష్ గారు వెల్కమ్. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ గురించి, పర్టికులర్గా చెన్నైలో కెప్టెన్సీ మారింది, ధోని కెప్టెన్గా ఉన్నారు. సో ఏంటి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సీజన్లో? చెన్నై సూపర్ కింగ్స్ లో చాలా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయండి. ఎందుకంటే ధోని రిటైర్ అవుతాడని కొన్ని రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు లేని మ్యాచ్ వచ్చి చూశారు. సో అదే లాస్ట్ మ్యాచ్ ధోని కానీ అనుకున్నాము. తీరా చూస్తే రిటైర్ కావడం పక్కన పెడితే నౌ హ్యాస్ బికమ్ ది కెప్టెన్. అన్ఫార్చునేట్లీ రుతురాజ్ గైక్వాడ్ కి ఇంజరీ అయింది. ఇంజరీ అతను పక్కకి తప్పుకోవడంతో ధోని మళ్ళీ సిఎస్కే పగ్గాలు చేపట్టాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఇంజరీ కరెక్టేనా, లేకపోతే టీంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? నేను అదే అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ మీరే ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. నిజంగానే రుతురాజ్ గైక్వాడ్ కి గాయం అయ్యిందా, లేదు కొంచెం ప్లాన్డ్ గానే ఆయన ఏమన్నా పక్కకి జరగడం జరిగిందా? ఎందుకంటే మన గతంలో 2022లో ఇలాగే జరిగిందండి. ఎందుకంటే అప్పుడు ధోని తప్పుకొని జడేజా కెప్టెన్సీ ఇచ్చాడు, కానీ జడేజా ఏమాత్రం మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోయాడు. సో 8 మ్యాచ్ల తర్వాత మళ్ళీ ధోని కెప్టెన్ గా వచ్చాడు. అప్పుడు జడేజాకి ఏదో షోల్డర్ ఇంజరీ అయిందని అతను పక్కన పెట్టారు. సో ఇప్పుడు కూడా 4 వరుస ఓటముల తర్వాత మళ్ళీ రుతురాజ్ ఏమైనా పక్కన పెట్టారా? అతను ఇంజరీ ఉన్న మాట నిజమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 2 మ్యాచ్ల క్రితం ఇంజరీ అయింది. అయితే ఆ మ్యాచ్లు అయిన తర్వాత 6 రోజులు అయింది ఇప్పటికి అతనికి ఆ గాయం తగిలి. సో ఇన్ని రోజులు భయపడిన ఫ్రాక్చర్ ఇప్పుడు ఎలా బయటపడింది, సడన్ గా బయటపడింది. ఒకవేళ గాయం ఉన్నా సరే అదంతా సీరియస్ ఇంజరీనా, మొత్తం ఇంకా మనకి ఆల్మోస్ట్ 1.5 month జరగాల్సి ఉంది. సో 1.5 month పక్కన పెట్టాల్సినంత సీరియస్ ఇంజరీ నాది. ఎందుకంటే అతను మనకి విజువల్స్ ఏం కనిపించినాయంటే అతను ఎలాంటి చేతికి ఎలాంటి కట్టు లేదు. అతను ఫుట్బాల్ కూడా ఆడుతున్నాడు, ఫుట్బాల్ తో చేత్తోనే ఆడుతున్నాడు ఫుట్బాల్. అది ఆ విజువల్స్ కూడా చూసాం మనం. ఇది అంత సీరియస్ ఇంజరీ కాదేమో, మరి ఎందుకు పక్కన పెట్టారనే విషయంలో మనకి ఎలాంటి క్లారిటీ లేదు. సో చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి దీనివల్ల. అయితే ధోనికి మళ్ళీ కెప్టెన్సీ ఇవ్వడం, ధోని మళ్ళీ కెప్టెన్సీ దాంట్లోకి రావడం ఎలా చూస్తారు? ఈజ్ ఇట్ ఎ పాజిటివ్ థింగ్ పాజిటివ్ నోట్ ఫర్ సిఎస్కే, ఆర్ ఏం జరగబోతోంది? ఎనీ చేంజెస్ టు బి హ్యాపెన్? ఒకటండి, ఇప్పుడు ఒక ప్లేయర్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ది గేమ్. గేమ్ ఎప్పుడు కూడా అందరు ప్లేయర్స్ కంటే గొప్పది. ప్లేయర్ ఎవరు కూడా బిగ్గర్ దెన్ ది గేమ్ ఎవరు ఉండరు. ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. రోహిత్ శర్మ కూడా సరైన ఫామ్ లో లేడు. రోహిత్ శర్మ కూడా ఫామ్ లో లేకపోతే అతను పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే మీరు ధోని కెన్ హీ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్? అతను వస్తున్నాడు, నెంబర్ 9 లో వస్తున్నాడు, నెంబర్ 7 లో వస్తున్నాడు, నెంబర్ 5 లో వస్తున్నాడు. కానీ అతను ఒక ఫినిషర్ గా గతంలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. అతని ప్లేస్ కే అక్కడ మీకు గ్యారంటీ లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు కెప్టెన్ గా అతను అతని దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా, లేకపోతే ఏమన్నా మిదాస్ టచ్ ఉందా? మరి అతను కెప్టెన్ అయినంత మాత్రాన టీమ్ ఫార్చ్యూన్స్ కంప్లీట్ గా మారిపోతాయా? విజయాలు బాట పడతారా మళ్ళీ? మనకు తెలియదు. పడితే మాత్రం అద్భుతం. ఎందుకంటే ధోని గతంలో కూడా అలాంటిది ప్రూవ్ చేశాడు. అంటే మిగతా ప్లేయర్స్ బాగా ఆడిన వాళ్ళు చెన్నైకి వచ్చి బాగా ఆడడం చూసాం మనం. కానీ ఎందుకనో ఈ సీజన్ లో అది జరగట్లేదు. జరగనప్పుడు టీమ్ లో చాలా మంది ఫామ్ లో లేరు. బౌలింగ్ బాగుంది కానీ బ్యాటింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ధోని కెప్టెన్ మారినంత మాత్రాన టీమ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక ప్లేయర్ వల్ల అంత మారు. క్రికెట్ ఇస్ టీమ్ గేమ్. మీరు అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 11 players హ్యావ్ టు పర్ఫార్మ్. ఒక్కరు బాగా పర్ఫార్మ్ చేయడం, ఒక్కరి వల్ల టీం గెలవడం అనేది ఎప్పుడూ ఉండదు. మీరు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ వచ్చిన టీంలే టైటిల్ గెలవడానికి జరగదు. ఆరెంజ్ క్యాప్ వరకు వస్తుంది, పర్పుల్ క్యాప్ వరకు వస్తుంది, టైటిల్ ఇంకొకరు 3 వాళ్ళు గెలుస్తారు. అందుకని ఒక్కరి పర్ఫార్మెన్స్ తో మీకు ఎప్పుడు కూడా రిజల్ట్స్ రావు. ఆ నేపథ్యంలో చూస్తే ధోని వచ్చినంత మాత్రాన అతని లీడర్షిప్ లో చాలా చేంజ్ వచ్చేస్తుంది అని అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ నాకు లేవు. ఈవెన్ డైహార్డ్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఉంటాయని నేను అనుకోను. ధోని దగ్గర ఇంకా మంత్రదండం ఉంది అని అనుకోవచ్చా? ఏం చెప్తారు?
అంటే ఇప్పుడు ఎనీ కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్ అండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ టీంలో ఓపెనింగ్ ఇంకా కుదురుకోలేదు. రుతురాజ్ ఎందుకు ఓపెన్ చేయలేదు మనకు తెలియదు. సరే, కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఓపెన్ చేశారు లాస్ట్ మ్యాచ్ లో. కానీ వాళ్ళకి క్విక్ రన్స్ కావాల్సినప్పుడు వాళ్ళు పెద్దగా రన్స్ చేయలేదు. వాళ్ళు పవర్ ప్లేలో 60 రన్ చేశారు. ఈ రోజుల్లో పవర్ ప్లేలో 60 రన్స్ చేయడం కూడా సరిపోదు. ఎందుకంటే మీరు ఫేసింగ్ ఏ బిగ్గర్ టార్గెట్, మీకు 60 రన్స్ సరిపోదు. ఓపెనింగ్ కుదురుకోవట్లేదు. శివం దుబే ఫామ్ లో లేడు, మిగతా ఎవ్వరు కూడా ఫామ్ లో లేరు. వాళ్ళ టీంలో ఏమాత్రమైన ఫామ్ లో ఉంది అంటే రుతురాజ్ గైక్వాడ్. అతనే 2 50s చేశాడు. అతను కూడా ఇప్పుడు టీం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు మీకు బ్యాటింగ్ లో అంత ప్రాబ్లం ఉండి అలాంటి టీము ధోని కానీ జడేజా కానీ ఎవరు ఫినిష్ చేయలేకపోతున్నారు. సడన్ గా వాళ్ళు మొత్తం మారిపోతారు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఒక్కసారి ధోని కెప్టెన్ అవగానే టోటల్ గా. అది అది మనకి సినిమాల్లో జరుగుతుంది కానీ రియాలిటీలో జరుగుతుందని అనుకోను. ఓకే వెంకటేష్ గారు, అయితే నేను ఇప్పుడు కేకేఆర్ గురించి అడగాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ రెహానే అంతకు ముందు దాకా మొన్నటి వరకు కూడా చెన్నైకి ఆడినవాడే. అండ్ మెంటార్ బ్రావో కూడా చపాక్ స్టేడియం మీద అలాగే సిఎస్కే టీం మీద కూడా మంచి పట్టున్న అతను. సో ఈ రెండు కూడా కేకేఆర్కి ఈరోజు అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఈ రెండు టర్మ్స్? ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే రహానేకి అక్కడ కండిషన్స్ బాగా, బ్రావో అయితే చాలా సంవత్సరాలు చెన్నైలో ఏం జరుగుతుందని అంత బాగా తెలుసు. కానీ ఈవెన్ కేకేఆర్ కూడా అంత గొప్ప ఫామ్ లో లేదండి. కేకేఆర్ కూడా లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ వాళ్ళు, కానీ ఎందుకనో వాళ్ళు ఈ సీజన్ లో అంత బాగా స్టార్ట్ అందుకోలేదు. కానీ మెల్లమెల్లగా వాళ్ళు గాడిలో పడుతున్నారేమో అని అనిపిస్తుంది. అంటే వెంకటేశ్వర్ బాగా ఆడుతున్నాడు, ఈవెన్ రహానే మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓపెనింగ్ లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. నారాయణ్ కానీ డికాక్ కానీ పెద్దగా బాగట్లేదు. గుర్బాజ్ ని డికాక్ ప్లేస్ లో తీసుకొస్తే ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. బౌలింగ్ లో వాళ్ళకి బాగుంది. ఎందుకంటే హర్షిత్ రాణా, వైభవ్ రాణా మంచి బౌలింగ్ చేస్తారు. స్పిన్నర్స్ లో మనకి ఎప్పుడు కూడా వాళ్ళ జోడీ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్ర తిరుగులేదు. సో వాళ్ళ బౌలింగ్ బాగుంది, రెండు టీమ్స్ బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్ కొంచెం రెండు టీమ్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బట్ కేకేఆర్ ఇస్ బెటర్ లుకింగ్ సైడ్ కాబట్టి ఏమైనా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం నాకు అనిపిస్తుంది. చెన్నై పిచ్ జనరల్గానే స్కోర్ ఎక్కువ చేసేటువంటి ఒక గ్రౌండ్, సో పిచ్ చపాక్ స్టేడియం అనేది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసుకోవడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందని అనుకోవచ్చా? అంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచి పోను పిచ్ మరింత స్లో అవడం, దానివల్ల బ్యాటింగ్ మరింత కష్టం అవడం అనేది మనం చూసాం. చెప్పలేము మనం. అంటే మీకు ఎలాంటి మూమెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ ఐపీఎల్ లో పర్టికులర్ గా ఈ సీజన్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే మ్యాచెస్ ఆర్ వన్ ఆర్ లాస్ట్ ఇన్ ద పవర్ ప్లే. పవర్ ప్లేలో మీరు ఎన్ని రన్స్ చేస్తారు, ఎంత తక్కువ డ్యామేజ్ తో బయటపడతారు అనే దాని మీద మీ విజయ అవకాశాలు ఆధారపడుతుంది. సో పవర్ ప్లేలో కనుక మీరు 50 రన్స్ చేసినా ఒకే వికెట్ పోయింది అనుకోండి, మీ దగ్గర వికెట్స్ చేతిలో ఉన్నప్పుడు మీరు సెకండ్ హాఫ్ లో బ్రహ్మాండంగా డిఫరెంట్ గేర్ లో ఆడే అవకాశం ఉంటుంది. సో పవర్ ప్లే అనేది చాలా వరకు డిసైడ్ చేస్తుంది. సో పవర్ ప్లేలో ఎవరు బాగా బౌలింగ్ చేస్తారు, ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తారు అనేది ఎక్కువ డిపెండ్ అవుతుంది. బట్ నేను జనరల్ గా మనం చూస్తుంది ఏంటంటే ఐపీఎల్ లో ఏ క్యాప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది మనం చూస్తాం. కానీ చెన్నై వికెట్ లో లాస్ట్ 2 మ్యాచెస్ చూసిన తర్వాత బ్యాటింగ్ ఇస్ బికమింగ్ డిఫికల్ట్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఈ రోజు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నా నేను ఏమాత్రం ఆశ్చర్యపోను. అయితే వెంకటేష్ గారు, ఈ విషయంలో ఇద్దరు టీమ్స్లో కూడా బౌలర్స్ అంటే మంచి స్పిన్నర్లు ఉన్నారు, బౌలింగ్ మంచి టీం. ఇందాక మీరు చెప్పినట్లుగా మంచి రెండు టీమ్స్లో కూడా బౌలింగ్ లైనప్ బాగుంది. కాకపోతే ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి ఎక్కువగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది బౌలింగ్లో అంటే ఏం చెప్తారు? బౌలింగ్ రెండు టీమ్స్ బాగున్నాయండి. కానీ మీకు చెన్నైలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి రవిచంద్రన్ అశ్విన్ టాప్ క్లాస్ బౌలర్, లెజెండరీ ఫిగర్. కానీ అతను ఈ సీజన్ లో ఈజ్ గోయింగ్ ఫర్ 10 runs per over. 5 వికెట్లు 5-6 వికెట్లు తీశాడు, కానీ రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. అతను కూడా ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో మాత్రం తన ఫుల్ కోటా 4 overs వేశాడు. ఇంకా జడేజా విషయానికి వస్తే జడేజా ఒక్క మ్యాచ్ లో కూడా ఫుల్ 4 overs కోటా వేయలేదు ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచ్లు. సో వాళ్ళిద్దరూ అంత గతంలో అంత ఎఫెక్టివ్ గా వెళ్ళారు. చెన్నైలో మోస్ట్ ఎఫెక్టివ్ స్పిన్నర్ అంటే కొత్తగా టీంలో చేరిన నూర్ అహ్మద్ ఐ థింక్ పర్పుల్ క్యాప్ లో నెంబర్ 1 రేస్ లో ఉన్నాడు, వికెట్లు తీస్తున్నాడు, ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్స్, లెజెండరీ స్పిన్నర్స్ జడేజా అండ్ అశ్విన్ గతంలో అంత ఎఫెక్టివ్ గా లేరు. వేరాజ్ మీకు ఇక్కడ కేకేఆర్ చూస్తే సునీల్ నారాయణ్ గతంలో అంత ఎఫెక్టివ్ లేడు, కానీ అతని ఎకానమీ బాగుంది. వరుణ్ చక్రవర్తి కూడా లాస్ట్ ఇయర్ తీసిన వికెట్స్ తీయలేదు, కానీ ఇప్పటికీ అతనికి అగెయిన్స్ట్ గా రన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. మోయిన్ అలీ కూడా ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళ పేస్ బౌలింగ్ బాగుంది. వైభవ్ రారా కన్సిస్టెంట్లీ పికింగ్ అప్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే.
అండ్ హర్షిత్ రాణా కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాడు. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ బెటర్ గా ఉంది. ఆ మాట కోసం చెన్నైలో ఖలీల్ అహ్మద్ కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తాడు పవర్ ప్లే లో. డెత్ లో మీకు మళ్ళీ మతీషా పత్రాన బౌలింగ్ వేస్తారు. సో రెండు టీమ్స్ కూడా బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెండు టీమ్స్ లో కూడా బ్యాటింగ్ కొంచెం సస్పెక్ట్ గా ఉంది. బట్ చెపాక్ స్టేడియం వచ్చేసరికి బ్యాటింగ్ అంటే స్కోరింగ్ ఎక్కువ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. సో ఈ రోజు అంటే వాట్ ఈస్ యువర్ ప్రొటెక్షన్, స్కోర్ ప్రొటెక్షన్ ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది? స్కోర్ అంటే చెన్నైలో ఈ మధ్య లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మంచి స్కోర్స్ వస్తున్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180, 200 ఆ రేంజ్ లో 200, 220 కూడా చేయొచ్చు. అంటే ఒకవేళ వికెట్స్ చేతిలో ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం బెటర్ గా 200+ స్కోర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200+ స్కోర్ కనుక చేస్తే అది ఒక విన్నింగ్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా పోను పిచ్ బాగా స్లో అయ్యి సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇఫ్ యూ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ స్కోర్ ఆఫ్ 200+ ఆన్ ద బోర్డ్, you will definitely will have a better chance of winning the match. Yes, అయితే చెన్నై టీంలో రుతురాజ్ ప్లేస్లో ఈరోజు ఎవరు వచ్చే అవకాశం ఉంది? త్రిపాఠికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? అలాగే ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నారు మనకి, విజయ్ శంకర్, ఆయన కొనసాగే అవకాశం ఎంతవరకు ఉంది? చెన్నైకి ఉన్న ప్రాబ్లం అదేనండి. ఇప్పుడు రాహుల్ త్రిపాఠిని ట్రై చేశారు వాళ్ళు, దీపక్ హుడాని ట్రై చేశారు, విజయ్ శంకర్ ట్రై చేశారు. విజయ్ శంకర్ ఒక మ్యాచ్ లో 50 చేశాడు, 60 అంతా చేశాడు. కానీ క్విక్ రన్స్ కావాల్సినప్పుడు అతను చాలా స్లోగా ఆడాడు, ఆల్మోస్ట్ డ్రా కోసం అన్నట్టుగా ఆడాడు. అందుకనే లాస్ట్ మ్యాచ్ లో అతనికంటే ముందు ధోని వచ్చాడు, జడేజా వచ్చాడు, అతను ఆ తర్వాత వచ్చాడు. సో వీళ్ళందరూ కూడా బర్డెన్ గా మాడారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కావాల్సిన ఆ ఫైర్ పవర్ లేదు ఆ బ్యాటింగ్ లో. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ డైనమిక్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయినాయి. మీరు 200+ స్కోర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. 200+ స్కోర్స్ చేయాలంటే ఓవర్లో 1-2 బౌండరీలు కొట్టాలి. చెన్నై టీంలో అలా బౌండరీ హిట్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. శివం దుబే గొప్ప ఫామ్ లో లేడు. మిగతా వాళ్ళు రచిన్ రవీంద్ర గానీ, కాన్వే గానీ వాళ్ళు అవుట్ అండ్ అవుట్ బిగ్ హిట్టర్స్ కాదు వాళ్ళు. సో చెన్నైకి చాలా సీరియస్ ప్రాబ్లం మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆ స్టైల్ మార్చుకొని వాళ్ళ దగ్గర బ్యాటింగ్ లో డెప్త్ ఉంది కాబట్టి డిఫరెంట్ గా ఆడితే తప్ప వాళ్ళు మళ్ళీ ఆ ఊపు అందుకునే పరిస్థితి మనకు కనబడలేదు. అయితే కేకేఆర్లో కూడా ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందా? మోయిన్ అలీని తీసుకునేటువంటి ఛాన్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందా? టాక్ ఎక్కువ వినపడుతోంది. సో దాని గురించి ఏం చెప్తారు? తీసుకోవచ్చండి. ఎందుకంటే వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణాతో పాటు వాళ్ళకి ఆండ్రే రసల్ థర్డ్ సీమర్ గా ఉంటాడు కాబట్టి వాళ్ళు ఇలాంటి స్లో పిచ్ మీద థర్డ్ స్పిన్నర్ మొయిన్ అలీ గతంలో లాస్ట్ సీజన్ వరకు అతను చెన్నైకి ఆడాడు. అక్కడి కండిషన్ అతను బాగా తెలుసు. సో అతన్ని తీసుకొస్తే బ్యాటింగ్ లో కూడా వాళ్ళు డెప్త్ వస్తుంది. అతను తీసుకొచ్చి స్పెన్సర్ జాన్సన్ అనే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళు ఆడిస్తుంటే అతను ఈజ్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించట్లేదు. సో అతని ప్లేస్ లో మొయిన్ అలీని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు 3 పేస్ ఆప్షన్స్, 3 స్పిన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ రకమైన మార్పు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనం అనుకున్నట్టుగా డికాక్ కనుక బాగా పర్ఫార్మ్ చేయట్లేదు, ఒక్క 97 మినహాయిస్తే అతను పెద్దగా రన్స్ చేయలేదు. అతని ప్లేస్ లో వాళ్ళు రెహమానుల్లా గుర్బాజ్ తీసుకునే అవకాశం. గుర్బాజ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కాబట్టి అతను రెగ్యులర్ గా నెట్స్ లో ఆడిన అనుభవం ఉంటుంది. సో నూర్ అహ్మద్ బౌలింగ్ ని అతను గుర్బాజ్ ఎఫెక్టివ్ గా ఎదుర్కోగలడని చెప్పి కూడా ఆ రకమైన టాక్టికల్ చేంజ్ వాళ్ళు చేసే అవకాశం. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. చూద్దాం, రెండు టీమ్స్కి కూడా పెద్ద చెపాక్ హోమ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెన్నైకి కూడా పెద్దగా రికార్డ్స్ ఏం కనబడట్లేదు. చెపాక్ స్టేడియంలో అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. అండ్ కేకేఆర్ కూడా పెద్ద రికార్డ్స్ ఏం లేవు ఆ పిచ్ నుంచి. సో ఈరోజు ఆ గ్రౌండ్ని ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారనేది కూడా చూడాలి. ఇంత వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో లెట్స్ సీ 25th మ్యాచ్ ఎవరు కైవసం చేసుకుంటారు ఈ ఐపీఎల్ మ్యాచ్ అనేది వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.